ఇది భూవి చౌదరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూవి చౌదరి. సో ఈ క్లైమేట్ అంటే ఇప్పుడు వర్షాలు పడ్డాక కొంచెం కూల్ అయింది, కానీ హ్యూమిడిటీ అనేది అయితే మాత్రం అలానే ఉంది. సో హ్యూమిడిటీ అనేది 80% దాటితే మాత్రం బ్యాక్టీరియల్ బ్లైట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాంతోపాటు ఇంకా మీరు అదొకటే కాదు, చాలా కండిషన్స్ అనమాట. ఇప్పుడు సర్కాస్పురా కానీ యాంథ్రనోస్ కానీ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి మాత్రం చాలా జాగ్రత్తగా స్ప్రే చేసుకోండి. బ్లైట్ స్ప్రేస్ అయితే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అది చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది, చాలా మందికి పనిచేసింది. ఈ కోబాల్ సల్ఫేట్ కానీ ఇవ్వండి, ఇక్కడ చూడండి, మనము BS40 స్ప్రే చేయించాం కదా ఈ తోటలో, చూడండి ఎట్లా అయిపోయింది. సో ఓన్లీ మామూలు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మార్నింగ్ బాగా మంచి టైంలో చేశారు కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. BS40 స్ప్రే చేసేప్పుడు ఏ కాంబినేషన్లో చేసినా కూడా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం చేసుకోండి. ఎండ పొద్దున చేస్తే కన్నా మీకు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నెక్స్ట్ సర్కాస్పురా కానీ యాంథ్రనోస్ కానీ ఈ చెమ్మ పరిస్థితుల్లో బాగా స్ప్రెడ్ అవుతుంటుంది. దానిలకు బాగా కొంచెం యాక్రోబ్యాట్ కానీ, దాంతోపాటు మీరు టిల్ట్ చేసుకున్నా కూడా గ్రోతింగ్ అనేది ఆగుతుంది. టిల్ట్ అయినా స్ప్రే చేసుకోండి. ఇంకా చెప్పాలంటే కింద మామూలుగా ఇప్పుడు బ్లైట్కి అయితే కింద ప్రోసైట్ అని వస్తుంది. ఈ అగ్రికోస్ వాళ్ళది పొటాషియం సాల్టాపాస్పేట్ తక్కువ రేట్లో బాగా రిజల్ట్ ఉంది. దాంట్లో క్యాప్టెన్ కాంబినేషన్ కానీ లేకపోతే యాంట్రకల్ కాంబినేషన్ కానీ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే షాడో ఫైటర్ అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ మంచి క్వాలిటీతో, ఏ కంపెనీ కూడా అంత క్వాలిటీతో ఇవ్వట్లేదు. నేను చెక్ చేశాను, మంచి రిజల్ట్ ఉంది. షాడో ఫైటర్ విత్ కోబాల్ సల్ఫేట్ అండ్ క్యాప్టెన్, ఈ 3 కాంబినేషన్లో చేయండి. మీకు బ్లైట్ అనేది ఎంత స్ప్రెడ్డింగ్లో ఉన్నా కూడా ఇమీడియట్గా ఆగిపోతుంది. ఎంత ఇమీడియట్గా ఆగిపోతుందంటే మీరే చూడగలరు. ఇగోండి, ఇది సర్కాస్, ఇది యాంథ్రనోస్ చూడండి. సో బ్లైట్ అనుకుంటారు కానీ అది కాదు బ్లైట్. సో ఈ వర్షం ఉన్న కండిషన్లో, ఈ క్లైమేట్ ఉన్న కండిషన్స్లో ఇది ఎక్కువ వస్తుంది. జాగ్రత్తగా స్ప్రే చేయండి. దీనిలోకైతే కినా దీనిలో క్యాబ్రోటాప్ పనిచేస్తుంది. దాంతోపాటు ఇంకా మెరోజ్ డియో పనిచేస్తుంది. చెప్పాలంటే కినా మెరోజ్ డియో టెక్నికల్ BS40లో కలిపి కొట్టండి, మీకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా పాలిరామ్ కూడా కలుపుకోవచ్చు దీంట్లోకి, లేకపోతే యాక్రోబ్యాట్ చాలా కంపెనీల్లో ఉంది ఇప్పుడు. దానికంటే మంచి ప్రైస్లో కూడా కంపెనీలో వస్తాయి, అది ట్రై చేసుకోండి, బాగా రిజల్ట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కూడా మీరు ఈ బ్లైట్ స్ప్రేస్ అనేది కాంబినేషన్స్ ఇంతకుముందు చెప్పాం కదా, ఆ స్ప్రేస్ చేసుకోండి. మీకు కంట్రోల్ ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ చేసుకుంటే కన్నా చెట్టు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది ఏదన్నా చేసేటప్పుడు స్ప్రేస్ కూడా. సో అది. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ చేసుకోవాలంటే BS40తో పాటు మీరు ఒక రౌండ్ క్యూర్ ప్లస్, దాంతోపాటు ప్లానెట్ గార్డ్ అంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ కాంబినేట్ చేసుకోండి. ఎందుకు ఇవే చెప్తున్నామంటే వేరే కంపెనీల్లో ఉన్నాయి, లేవని కాదు. ప్రతి దాంట్లో కూడా మీరు కొనుక్కోవాలంటే కన్నా మినిమం ఎంత పడుతుంది తెలుసా? మీకు 7,000 నుంచి 8,000 రూపాయలు పడుతుంది ఒక కేజీ కొనుక్కోవడానికి. ఎందుకంటే యాక్టివేటర్ విత్ ట్రేసర్ ఎలిమెంట్ కాంబినేషన్ ఏ కంపెనీ కూడా ఇవ్వదు, అది కూడా ఇంత చీపెస్ట్ ప్రైస్లో. అంటే మనము ఒక అఫోర్డ్ చేసుకునే ప్రైస్లో ఏ కంపెనీ కూడా ఇవ్వదు. ఇంకోటి బెల్లం మాత్రం అస్సలు కలపకండి. ఎప్పుడైనా కూడా మీరు స్ప్రే చేసేటప్పుడు బెల్లాలు మాత్రం అస్సలు కలపకండి దీంట్లోకి, ఏ స్ప్రేస్కైనా కూడా బ్యాక్టీరియాస్కి, బ్లైట్ విషయాల్లో మాత్రం. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డ్రిప్లో అయితే కన్నా కాంబినేషన్ మెగ్నీషియం, జింక్, ఫెర్రస్, ఐరన్, దాంతోపాటు 0.050, 0234 పొటాషియమ్స్ వచ్చినట్టు డ్రిప్లో వదులుకుంటే బాగుంటుంది రిజల్ట్. సో చెట్టు కూడా స్ట్రెస్లోకి పోకుండా ఉంటుంది. మ్యాంగనీస్ అనేది కూడా బాగా ఈ ఎండు తెగుల్ని, బ్లైట్ని బాగా కంట్రోల్ చేస్తుంది ఈ సర్కాస్పురాని కూడా. ఎందుకంటే ఫుడ్ మంచి కంటెంట్ అనమాట అది. మెగ్నీషియం కాయని టైట్ చేస్తుంది, అంటే ఈ బ్లైట్ రాకుండా చూస్తుంది. సో ఇవన్నీ కూడా చేసుకోండి, మీకు కంట్రోల్లోకి వస్తుంది బ్లైట్ అనేది. ఇంకా చెప్పాలంటే ఈ యాంథ్రనోస్ కానీ సర్కాస్పురాకి కానీ ఇంకా రేవస్ కానీ ఏది మ్యానిప్రేడ్ అని ఉంటుంది టెక్నికల్, అదైనా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇంకా బాగా చెప్పుకోవాలంటే కన్నా మీకు టెక్నికల్స్లో ఏది బోర్డు ఒకసారి స్ప్రే చేసుకోండి. ఈ బ్లైట్ సిచ్యువేషన్స్లో అగ్రికోసల్ది 2 grams అది కూడా రెడీమేడ్ ఉంటుంది. దాంతోపాటు మెట్లాక్సిల్ స్కోర్ కాంబినేషన్ చేసుకుంటే కానీ మీకు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఈ అన్ని కాంబినేషన్ నేను షెడ్యూల్ కూడా పెడతాను, ఎందుకంటే నేను కాంబినేషన్స్ స్ప్రేస్ చెప్పాను, ఏ డోసులు ఎంత ప్రమాణంలో చేసుకోవాలంటే నేను గ్రూప్లో నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చేసుకోండి, కంట్రోల్ అవుతుంది. నావైతే వరకు 90% వరకు కంట్రోల్ ఉన్నాయి నా తోటలు. సో నేను గైడెన్స్ చేయడం, ఇప్పుడు నేను ఇక్కడ కర్ణాటకలో ఉన్నాను చూడండి, అయినా కూడా మనకు ఇంత పేరు ఉందంటే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇబ్బంది పడుతున్న తోటలు కొట్టించేసాను. మామూలు చాలా వరకు స్ప్రెడ్డింగ్ కానీ ఈ బ్లైట్ స్పాట్స్ కానీ తగ్గిపోయాయి. సో క్లైమేట్ కంట్రోల్ అవ్వాలా, హ్యూమిడిటీ కంట్రోల్ అవుతే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ పాటించండి, ఖచ్చితంగా దానిలో సక్సెస్ అవుతారు. అది గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూవి చౌదరి.